నమస్తే అండి, బిగ్ బాస్ చూస్తున్నారా? నమస్తే నాన్న, చూస్తున్నా బిగ్ బాస్ ఎలా ఉంది సీజన్? సీజనా. ఫస్ట్ ఏమో ఎట్లా ఉంటుంది అనుకున్నా కానీ మొదలైన కాంచి చూస్తాను నేను. బానే ఉంది, బానే ఉంది. కంటెస్టెంట్లు ఈసారి కాస్త తెలియని వాళ్ళు వచ్చారు, పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేదంటున్నారు. మీకు ఎట్లా అనిపించారు కంటెస్టెంట్? ఎందుకు లేదు, బానే ఉంది, బానే ఉంది. ఇప్పుడు కామన్ మ్యాన్ అయినా సెలబ్రిటీలు అయినా ఇంకా దాంట్లో పోయినాక సెలబ్రిటీలు కామన్ మ్యాన్ అనకూడదు, అది తప్పు. ఫస్ట్ అందరూ ఒకటే. బిగ్ బాస్ లోకి పోయారంటే కామన్ మ్యాన్ అని ఎడదీసి చెప్పకూడదు, సెలబ్రిటీలు అని ఎడదీసి చెప్పకూడదు. ఇద్దరు సమానంగా ఒక్కింట్లోకి పోయారు కదా, అందుకని ఇద్దరు కూడా కరెక్ట్ గానే ఆడుతున్నారు. ఈ వీక్ అయితే కొరియోగ్రాఫర్ డాన్సర్ ఎలిమినేట్ అయిపోయింది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫెయిర్ గా ఎలిమినేట్ చేశారంటారా? ఫేర్ కాదు కానీ ఆమె గురించి నేను చెబుదాం అనుకున్నా. ఆమె కొన్ని రోజులు ఉంటుందేమో అనుకున్నా. పాపం ఆమె వల్ల ఒక ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. ఆమె పేరేంది, షష్ఠి కదా. పాపం జానీ మాస్టరు, ఆయనకి ఇద్దరు పిల్లలు, ఆయనకు పెళ్లి అయిన ఫ్యామిలీ. ఈమెకు పెళ్లి కాలేదు కదా. అసలు ఏం క్యారెక్టర్ ఏందో తెలుతుంది, వచ్చింది దాంట్లోకి. కొన్ని రోజులు ఉంటే అసలు అర్థమైపోద్ది అనుకున్నా కానీ నేను ఆమె తొందరలో ఎలిమినేట్ అయిపోయింది. అది దానివల్ల కొద్దిగా డిసప్పాయింట్ ఉంది. కానీ కొన్ని రోజులు ఉంచినట్టయితే అసలు ఆమె క్యారెక్టర్ ఏందో, జానీ మాస్టర్ క్యారెక్టర్ ఏందో తెలిసేది. ఏందో జానీ మాస్టర్ మీరు మచ్చ చేసినని ఆమె అనుకుంది కానీ పాపం ఆమెకు ఆమె వేసుకుంది. ఆడపిల్లే కానీ పాపం ఆమెకు పెళ్లి కాలేదు కదా, ఆమె పెళ్లి కాలేదు కదా, అందుకని ఆమెకు జీవితానికి మచ్చబడ్డది. ఇప్పుడు ఆమె చెబుతాం, ఇప్పుడు చెప్తారు కదా ఎవరంటే మన ఏఎన్ఆర్ ఉన్నాడే, ఆయన అంటే వెనకట్లో లక్ష్మి గారు హీరోయిన్ అప్పుడు ఉంది ఆమె. ఆమె చెప్పింది ఏఎన్ఆర్ ఒక మంచి మాట చెప్పింది అంట. ఒకళ్ళు చెప్పి ఒకళ్ళు చెబితే ఒకళ్ళు ఇని చెడిపోయటం కాదు, ఎవరి నెత్తిన వాళ్ళు చేయి పెట్టుకుంటే వాళ్ళే భస్మాసూరులు అని మంచి మాట చెప్పిండంట. అది ఇప్పుడు ఏమి నెత్తిన షష్ఠి నెత్తిన ఆమె చేయి ఆమె పెట్టుకుని ఆమె భస్మాసూరులు అయింది. అంటే మరి ఏమో పెళ్లి కానీ ఆడపిల్ల కదా, ఆయన అంటే పెళ్లి అయింది, ఆయనకి ఇద్దరు పిల్లలు. ఇప్పుడు ఆయన మీద నిందేసును. సరే ఆయన క్యారెక్టర్ నిజమా ఉట్టిదో తెలియదు కానీ ఆయనకు ఒరిగిపోయేది ఏం లేదు. నీకు బ్యాడ్ వచ్చింది కదా, రేపు నీకు పెళ్లి కావాలంటే అట్ట. మొత్తానికి ఆమె చేసుకున్న దాంట్లో ఆవిడదే తప్పు అంటారు. తప్పు అని అంటలా, తప్పు అని నేను అంటలేదు. ఇప్పుడు ఆమె ఫస్ట్ దేనికోసం అయితే ఆమె ఫైట్ చేసిందో, ఎందుకు చేసిందో, ఒక ఆడపిల్ల వచ్చి చేసింది కానీ దాన్ని ఆమె జీవితం మీద మచ్చపరిచిన ఆమె బయటికి రాకుండా ఉండాల్సింది. బయటికి రాకుండా ఆమె వల్ల కుటుంబం కూడా పాడైపోతుందిగా. ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు నీ కోసం నువ్వు చేసినావు కదా, అప్పుడు ఫస్టే తెలియవలసింది. ఇప్పుడు ఎట్లా ఉందండి బిగ్ బాస్? ఇప్పుడు సంజన గారి వల్లే బిగ్ బాస్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటున్నారు, ఎట్లా అనిపించింది? నిజమే ఆ మాట. సంజన గారి వల్లనే ఇంట్రెస్టింగ్ ఉంది. ఆమె బాగా ఆడుతుంది గేమ్, బాగా ఆడుతుంది. ఆమె ఆడుతుంది. మళ్ళా మన మాస్క్ మీద కూడా బాగానే ఆడుతుంది. ఒక్కొక్కసారి టంగ్ స్లిప్ అయ్యిందిలే పాపం. మాస్క్ మ్యాన్ కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, కామన్ మ్యాన్స్ కూడా కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటున్నారు, మీకు ఎట్లా? నిజమే, కొద్దిగా నాకు కూడా అనిపించింది. కాకపోతే కామన్ మ్యాన్ అనే మాట తీసి పెట్టండి. బిగ్ బాస్ లో పోయినాక సెలబ్రిటీలు కామన్ మ్యాన్ ఇద్దరు ఒకటే. ఇంకా మనల్ని నిందించుకుంటే మళ్ళీ రెండోసారి తీసుకోడు ఆయన. మరి అది తప్పు కదా, అట్ట అనకూడదు. అంటే బిగ్ బాస్ లో అందరు ఒకటే కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు చెప్పాలి మనం. మళ్ళీ కామన్ మ్యాన్లు మళ్ళా సెలబ్రిటీలు అంటే మళ్ళీ వీళ్ళకి కొమ్ములు లేస్తాయి, వాళ్ళకి తగ్గుతాయి. అవును కదా. కామెడీ ఎలా ఉందండి? బానే ఉంది. ఇమానుయేల్ ఉంటే కామెడీ ఉంటది, ఫన్ ఉంటది, బాగుంటది. ఈసారి కంటెస్టెంట్లు అంతగా సెలబ్రిటీలు ఎవరు లేరు అన్నట్లుగా టాక్ వస్తుంది, మీకు నిజంగా అట్లా అనిపించింది? లేరు, నిజంగానే లేరు. నిజంగానే సెలబ్రిటీలు లేరులే కానీ లేకపోయినా వచ్చిన వాళ్ళు అయినా కూడా వాళ్ళ తెలివితేటలతో, వాళ్ళ స్టేటస్ తోటి మనల్ని మెప్పిస్తున్నారు కదా. మనల్ని అయితే మెప్పిస్తున్నారు కదా, కొంచెం టెన్షన్ రిలీఫ్ అవుతుంది కదా. సుమన్ శెట్టి గారి గేమింగ్ ఎట్లుంది? ఆయన ఇంతవరకు ఏం ఆడలేదు పాపం, మరి ఆడితే చూడాలనింది. ఎట్లా ఉందా అండి? ఎక్స్పెక్ట్ చేశారా బిగ్ బాస్ లో? ఎవరు చేయలే, ఆయన సెలబ్రిటీగా. ఎట్లుందండి నాగార్జున గారు హోస్టింగ్ ఎట్లుంది? బాగా చెప్పిండు మొన్న శనివారం రోజు, ఆదివారం రోజు ఆయన చెప్పటం విధానం గానీ నాగార్జున సార్ చెప్పింది బానే ఉంది, న్యాయంగానే చెప్పిండు. పేరుగా ఏం చెప్పలేదులే, ఎవరు చేసిన తప్పుడు వాళ్ళకి చెప్పిండు, తప్పేముంది అది. ఓట్లకి వేయించుకోవడానికి బయట కొంతమంది ఓటర్స్ ని పెట్టుకొని వెళ్ళారు ఈ సీరియల్లో ఉండే వాళ్ళని టాక్ నడుస్తుంది. సో అట్లా ఉంటే బెటర్ అంటారు. నిజంగా పెట్టుకుంటే వాళ్ళ వరకే వేస్తారు. దేశం మొత్తం మన రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు పెట్టలేరుగా, మనం ఒకటి ఆలోచించాలి. 2 రాష్ట్రాలు అయితే పెట్టలేరు కదా. ఆమె పెట్టుకుంటే ఆమె సైట్ వరకు పెట్టుకుంటది. అందుకని 2 రాష్ట్రాల ప్రజల్ని ఆలోచించాలి. ఆమె పెట్టుకున్న 10 మందిని ఆలోచించద్దు. అందరిని చూస్తాం కదా, దానివల్ల కూడా ఓటింగ్ రావచ్చు కదా. తప్పు చేస్తే మైనస్ వస్తుంది, బాగా చేస్తే ఆమె గెలుతుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు? నేనా? ఎవరని నేను అనుకోలేదు కానీ ఊహించకుండా ఏం ఎలిమెంట్ అయింది అసలు. నాకు ముందర ఫస్ట్
పాపం జానీ మాస్టర్కి యూజ్ అయ్యేదేనమాట. అసలు ఏం క్యారెక్టర్ ఏందో తెలిసేది, ఆమెకు కూడా యూజ్ అయ్యేదేనమాట. బాగుండేది, రెండు బాగుండేవి. అది ఇప్పుడు ఉన్న వాళ్ళలో గేమ్స్ బాగా ఎవరు ఆడుతున్నారంటే ఎవరెవరి పేర్లు చెప్తారా? ఎవరు ఆడతారంటే ఈయన సుమన్ శెట్టి గారే బాగా కొద్దిగా ఇంప్రూవ్ కాలేదు, కానీ అందరు బాగానే ఆడుతున్నారు. మొన్న స్లిప్పులు అయ్యేంటి ముద్రలేసాయి, దాంట్లో అందరు బాగానే ఆడారు. పెట్టిన వాళ్ళు ఆడపిల్లలని కూడా లేకుండా వాళ్ళిద్దరిని గుంజేసినా కూడా పాపం బాగానే ఆడినరు కదా. బాగానే ఆడినరులే, కానీ ఒక్కొక్కళ్ళు నోరు స్లిప్ అవుతుంది అనమాట. అది కంట్రోల్ చేసుకుంటే బాగానే ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నారు? ఎవరైతే చూస్తుంటే తెలుస్తుంది అనమాట. ఎవరు ఏమిటంటే ఎంత జాగ్రత్త రాలేదు కాబట్టి వస్తే తెలుస్తుంది అనమాట. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు ఆడే విధానం బట్టి, ఉండే విధానం బట్టి తెలుస్తుంది అనమాట. లాస్ట్ టైం తో పోల్చుకో ప్రతిసారి నాగార్జున గారే హోస్టింగ్ చేస్తున్నారు కదమ్మా, ఎట్లా అనిపిస్తుంది? నాగార్జున గారు ఉంటే బెటర్ అంటారు, ఇంకెవరైనా చేంజ్ చేయాలని? బాగానే ఉంది, నాగార్జున గారు చేసినా బాగానే ఉంది. మరి నాని గారిని పెట్టిండు, నాని గారు పెట్టినప్పుడు ఇంకా బాగుంది. మళ్ళీ మన జూనియర్ ఎన్టీఆర్ని పెట్టినప్పుడు బాగుంది. ఎవరి కాలు బాగానే ఉంది, వాళ్ళని బట్టి వాళ్ళు మాట్లాడేది అనమాట. కాకపోతే ఇచ్చే ట్రీట్మెంట్ లేదు, నిజాతికి ఇస్తే బాగుంటుంది అనమాట. ఇచ్చారు కదా వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి, ఎవరికి సొంతమేం కాదు. ఇప్పుడు పవన్ ఉన్నారు కదా ఆర్మీ మ్యాన్, సో ఆయన ఎట్లుంది? బాగుంది. మన సోల్జర్స్ మన సోల్జర్స్ ని మనం అభినందించాల్సిందే. పవన్ బాగానే చేస్తుండే, ఆయన బాగానే చేస్తుండే. ఇంకొక అబ్బాయి ఉండు కదా ఇనిషియంట్ కొట్టాడు, ఆ బాబు కూడా బాగానే చేస్తాడు. మొత్తానికి ఇల్లులో కప్ ఎవరు కొట్టచ్చు అనుకుంటున్నారు? నేనా గెస్ట్ అంటే నా ఉద్దేశం ప్రకారం అంటే మన సోల్జర్ కొడతాడేమో అనుకున్నా నేను. పవన్ కొడతారంటారు? పవన్ అన్న మాస్క్ మీద అన్న, ఎందుకంటే కొద్దిగా గట్టిగా ఆడుతాను. కొంచెం ఈయన మన మాస్క్ మీద కొంచెం టంగ్ స్లిప్ అయ్యింది, కానీ లేకపోతే మంచిగా ఆడతాడు. మళ్ళీ మన బర్నీ గారు ఆయన కూడా బాగానే ఆడుతాడు. భయ సీజన్ 1 చూస్తున్నా భయ, గిదేం భయ కొత్తగా ఆడుతున్నావు. ఈసారి సీజన్ కామనర్స్ కొంచెం వాళ్ళని చూస్తుంటే ఎట్లా అంటే కొంచెం రిబాబ్స్ కామనర్స్ వాళ్ళే సెలబ్రిటీ అన్న ఫీల్ అయితే కలుగుతుంది భయ. కొంచెం తగ్గుతుంటే బాగుంటుంది. శివాజీ లాంటి వాళ్ళే నాగార్జునతో మాట్లాడాలంటే ఎట్లనో అయితే మన మాస్క్ మ్యాన్ అంత డైరెక్ట్ ఇట్లా మాట్లాడడం కొంచెం అంటే అంటే డిబేట్ చేసుకోవచ్చు, అంటే కంటెస్టెంట్ తోటి మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ మాస్క్ మ్యాన్ కొంచెం ఓవర్ గా మాట్లాడిన ఫీల్ అనిపించింది, కాకపోతే డైరెక్ట్ డేర్ అండ్ డాష్ మాట్లాడినట్లు అనిపించింది. నేను నాగార్జున గారు బాయ్ చెప్పించిన తర్వాత కూడా కామన్ లేచి నిలబడలేదు, ఆ క్లిప్స్ కూడా బయటకు వచ్చినాయి. రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నాగార్జున గారికి అని కూడా. ఇంకా కొన్ని విషయాలు చూస్తే కామనర్స్ ఇట్లా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే సెలబ్రిటీలు నార్మల్ కూడా వస్తున్నారు. ఏందో మళ్ళీ కామనర్స్ ఎందుకు మళ్ళీ అట్లా చేస్తున్నారో. ఇంకొకటి చెప్పాలంటే పబ్లిక్ కూడా ఎవరు కామనర్స్ ని ఇష్టపడతలేరు ఈసారి. పోయినసారి పల్లవి ప్రశాంత్ ఎంతమంది ఇష్టపడారు అటు పోయినసారి. ఈ మధ్యలో కామనర్స్ అంటే డిసిప్లిన్ లేకుండా పోతుంది. కామనర్స్ అంటే తగ్గాలని కాదు, డిసిప్లిన్ మెయిన్ ఇంపార్టెంట్. ఎంత ఎదిగినా కూడా డిసిప్లిన్ లేకుంటే వేస్ట్ ఎవరైనా కానీ. అట్లాంటి